మొదటి అధ్యాయంలో ఒకసారి మనం ఏం నేర్చుకున్నామో ఒకసారి జ్ఞాపకం చేస్తాను. మనం మొదటి అధ్యాయంలో 6 విషయాలు మనం గ్రహించాం. అంటే 1 నుంచి 23 వచ్చిన వరకు, అనగా మొదటి అధ్యాయంలో ఈ 6 విషయాలు మనం చూసాం. దేవుడు సార్వభౌమాధికారంలో మనం ఏర్పాటు చేసుకున్నాడని, ఆయన తండ్రి, ఆయన పిల్లలుగా మనల్ని స్వీకరించాడని, మరి యేసుక్రీస్తు ద్వారా దేవుని ప్రణాళిక, దేవుని రక్షణ, దేవుడు ఎవరో మనకు అర్థమైందని, అంతేకాకుండా మన పాపాలని ఆయన క్షమించారు అనే విషయం కూడా మనకు అర్థమైంది. అట్లా నివాసం, ఆయన ముద్ర, ఆయన మనలో ఉన్నారు అంటని ముద్రించి భయానగా మనం పరలోకంలో ఏమైతే పొందబోతున్నామో దానికి ఒక భయానగా దేవుడు మనల్ని, పరిశుద్ధాత్మ దేవుడిని అనుగ్రహించారనే విషయాన్ని చూసాం. ఆ తర్వాత నిన్నటి దినాన మనం ప్రార్థన, పౌలు భక్తులు చేసిన ప్రార్థనలో ముఖ్యంగా ఆయన 2 విషయాలు ప్రార్థన చేశారు. 2 విషయాలు ప్రార్థన చేశారు. ఒకటి మనం చూసాం, అది నిన్న దేవుని ఆత్మ చేత దేవుని జ్ఞానంలో ఎదగాలి అని. అలా ఎదగటాన్ని బట్టి మనం ప్రభువుని మరింతగా తెలుసుకోవడానికి దోహదం చేస్తుందనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. అంతేకాకుండా యేసు ప్రభువులో దాగి ఉన్న శక్తి, పునరుద్ధాన శక్తి మన అనుభవంలోకి, యేసు ప్రభువులో ఉన్న నిరీక్షణ మన 2 ప్రార్థన అంశాలు చాలా ప్రాముఖ్యమైనవి. మనం వ్యక్తిగతంగా అనుగ్రహిస్తాడనే విషయాన్ని కూడా చూసాం. ఎందుకంటే ఆ చివరి భాగంలో యేసు ప్రభు 4 విధాలు అధికారం కలిగి ఉన్నాడు, మరి సమస్తం ఆయన కింద ఉన్నవి అని చెప్పి వాటిల్లో నుండి మనకు అర్థమైంది ఈ ప్రార్థన ఖచ్చితంగా సమాధానం. ప్రార్థనా జీవితం వ్యక్తిగతంగా మనం ఎక్కువ ప్రక్రియలో ముందుకెళ్తాం అనే విషయాన్ని కూడా జ్ఞాపకం చేసుకున్నాం. 15 వచనం నుంచి 23 వచనం వరకు కూడా మరి సమాధానం అనుగ్రహిస్తే మన క్రైస్తవ జీవితం ఎలా ఉంటది అనే విషయాన్ని కూడా మనం చూసాం. 3 గుర్తులుగా మనం చూసాం. మన విశ్వాసం పెంపొందించబడుతుంది అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. అంతేకాకుండా మరి మనలో సెన్స్ ఆఫ్ వండర్ అనగా కొత్త విషయాలు తెలుసుకోవాలనే ఆ తృష్ణ, అది మనలో పెరుగుతుంది అనే విషయాన్ని చూసాం. 3వదిగా మన యొక్క పాప స్థితి ఇంకా బాగా డీప్ గా మనలో ఉన్న హృదయంలో దాగి ఉన్న పాపాలు కూడా మనం గ్రహించి మనం దేవుని చేతి పనిగా ఉన్నాము మనం అనే మాట మనకి మొదటి వచనం నుండి 10వ వచనం వరకు. సో మనం ధ్యానించడానికి మనం ప్రయత్నం చేద్దాం. సో ఈ పాసేజ్ లో ఉన్న విషయాలు మనం స్పష్టంగా చక్కగా గ్రహించగలిగితే మొదట నేను చెప్పే విషయాలు వాటికి మనం ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా మన జీవితానికి అన్వయించుకోవాలో నేను చెప్తాను. కాబట్టి మొదటిగా మనం ఏం చేస్తామంటే ఈ పాసేజ్ అంతా కూడా, ఈ 10 వచనాలు మనకి 3 ప్రశ్నల సమాధానాన్ని మనం ఎత్తగలిగితే మనకి ఈ పాసేజ్ లో ఉన్న ఏమైతే పౌలు భక్తుడు చెప్పాడో ఆ విషయాలు మనకు చాలా స్పష్టంగా అర్థమవుతాయి. అప్పుడు వాటి అర్థం ఏంటి, అవి మన జీవితాల్లో ఎలాగూ మనకి అన్వయించుకోవాలనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. కాబట్టి మరి మీరు మీ యొక్క మన యొక్క బైబుల్ని తెరిచి మీ ముందుంచుకొని మీ పేపర్ మీద ఒక నోట్స్ నోట్స్ పెన్ను పెట్టుకొని మొదటి ప్రశ్న మనం ఏం చేస్తామంటే చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకున్న తర్వాత
ఒకళ్ళు చదువుతారు. చదువుతున్నప్పుడే ఈ 3 ప్రశ్నల్ని మనం గ్రహించడానికి, ఈ 3 ప్రశ్నలకి సమాధానం గ్రహించడానికి మనం ప్రయత్నం చేద్దాం. ప్రయత్నం చేసి వాటిని వెతుకుదాం. వెతకడాన్ని బట్టి ఒక 10 నిమిషాలు 10 నిమిషాలు మనం చేయగలిగితే చదువుకున్న తర్వాత, ఆ తర్వాత నెమ్మదిగా మనం ఒక్కొక్క వచనాన్ని తీసుకొని లేదా ఒక్కొక్క భాగాన్ని తీసుకొని దానిలో ఏ విషయాలు పౌలు భక్తులు మన జ్ఞాపకం చేస్తున్నాడో వాటిని ధ్యానించడానికి, అవి మన జీవితానికి అన్వయించుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. కాబట్టి ప్రియులారా, చిన్న ప్రార్థన చేసుకుందాం. రండి, తల్ల వంచండి. పరిశుద్ధుడా మా ప్రభువా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తున్నాం తండ్రి. ఈ ఉదయకాల సమయంలో మీ సన్నిధానంలో ప్రభువా, మీ బిడ్డలు ఎంతో ఆసక్తితో ప్రభువా మరి వేకునే లేచి మీ సన్నిధానంలోకి వచ్చి మిమ్మల్ని ఆరాధించటంలో ప్రభువా, మిమ్మల్ని కొనియాడటంలో మీతో సమయం గడపడానికి ఇచ్చిన బిడ్డలకు ఇచ్చిన ఆసక్తిని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. దేవా, ఈ సమయంలో కొద్ది నిమిషాలు ప్రభువా మీ వాక్యాన్ని మేము చదువుతూ దాన్ని ధ్యానిస్తూ ప్రభా దానిలో ఉన్న విషయాలు గ్రహించాలని మా జీవితాలు ప్రభా మీ వాక్యం చేత పట్టబడి, మీ వాక్యం చేత నింపబడి ప్రభా మీకు యోగ్యమైన జీవితం జీవించడానికి కావాల్సిన కృపను మాకు అనుగ్రహించవలసిందిగా ప్రార్థన చేసుకుంటూ ఉన్నాం. మీ దాసుని మీరు జ్ఞాపకం చేసుకోండి, మీ బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. మాకందరికి కూడా ఇది ఎంతో దీవెనకరమైన సమయంగా మీరు మార్చవలసిందిగా మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రియులారా, మనం ఈ వాక్య భాగాన్ని తెరిచి ఉంచారు మీరు అందరూ. మనలో ఎవరైనా ఒకళ్ళు స్పష్టంగా దేవుని యొక్క వాక్యాన్ని 1 నుంచి 10 వచనాలు తెలుగులో చదువుతూ ఉన్నప్పుడు ఈ 3 ప్రశ్నలు మనం ఆలోచిస్తూ విందాం, చదువుదాం. మొదటిగా మొదటి నుంచి 3 వచనాల్లో, 2వ అధ్యాయం 1 నుంచి 3 వచనాల్లో క్రీస్తు లేకుండా ఉండే వారి జీవితం ఎలా ఉంటది అనే విషయాలు మనకు కనిపిస్తాయి. అనగా వారి జీవితంలో ఎలా ఉంటే ఏ లక్షణాలు ఉన్నాయి అనేది మనం గ్రహించడానికి ప్రయత్నం చేద్దాం. అందులో 5 విషయాలు చెప్పబడ్డాయి. 5 విషయాలు మీరు చదువుతున్నప్పుడు మనం దాన్ని చక్కగా మనం వెలికి తీసి మనం గ్రహించడానికి ప్రయత్నం చేద్దాం. రెండోది 4 నుంచి 7 వచనాల్లో మనం చూస్తే క్రీస్తులోకి అనగా క్రీస్తు యందు విశ్వాసం ఉంచిన విశ్వాసి జీవితంలో ఏం జరిగింది, ఏ విషయాలు మార్పులు వచ్చాయి అనేది 3 విషయాలు చెప్పబడ్డాయి. ఆ 3 విషయాలు ఏంటో మనం గ్రహించడానికి ప్రయత్నం చేద్దాం. మూడవదిగా 8 నుంచి 10 వచనాల్లో మనం ఎలా రక్షింపబడ్డాం, అంతేకాకుండా క్రీస్తు యేసులో మనం ఏ ఉద్దేశంతో మనల్ని ప్రభు పట్టుకున్నాడు, మనం ఎవరిమి అనే విషయాన్ని మనం గ్రహించడానికి ప్రయత్నం చేద్దాం. ఈ 3 ప్రశ్నలను మనసులో ఉంచుకొని వాక్యాన్ని విందాం. దయచేసి ఎవరైనా ఒకళ్ళు ఈ యొక్క పాసేజీని చక్కగా స్పష్టంగా మనం చదవలసిందిగా నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటురి. వారితో కలిసి మనమందరము శరీరము యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటుమి. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృప చేత మీరు రక్షింపబడి ఉన్నారు. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారం ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబో యుగములలో కనపరుచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడను అతిశయపడ వీలు లేదు. మరియు వాటి యందు మనము నడుచుకొనవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై
ఆయన చేసిన పని అయి ఉన్నాము. ఆమేన్, ఆమేన్. దేవుడి ఈ వాక్యాన్ని మన వినికిడిలో దీవించాక థ్యాంక్ యూ అండి. యా. సో మొదటి మూడు వచనాల్లో క్రీస్తు లేని వారి జీవితం ఏమిటి, క్రీస్తు లేని వారి జీవితం ఎలా వర్ణించబడిందో కొన్ని లక్షణాలు చెప్పండి అమ్మా. క్రీస్తు లేని జీవితము చీకటిమయం బ్రదర్. చీకటిమయం ఏ వచనాన్ని ఏ వచనం ద్వారా చెప్తున్నారమ్మా మీరు? ఆధారం అంటే అనుభవంగా చెప్తున్నాను, వచ్చినాన్ని కాదు. వెరీ గుడ్, వెరీ గుడ్. చీకటిమయం. ఓకే, మనం అంటే దీనిలో ఉన్న వాక్యంలో ఉన్న ఫ్రేజెస్ కానీ పదాలు కానీ ఆ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుని ఒకసారి మనం వెలికి తీయడానికి ప్రయత్నం చేద్దాం. మొదటి వచనంలో ఏముంది అట్లా చూసి చెప్పండి అమ్మా, చదివి ఒకసారి. మొదటి వచనంలోనే చచ్చిన వారమై ఉన్నాము. డెడ్. వెరీ గుడ్, డెడ్. అలాగే క్రీస్తు లేని వారు వాళ్ళు చచ్చిన వారు అనే మాట మనకు కనిపిస్తుంది. వెరీ గుడ్. అట్లాగూ రెండవ వచనంలో ఆయన మనకు అధిపతిగా ఉన్నారని ఎవరమ్మా? దేవుడు అధిపతిగా ఉన్నారు. ఎవరి అధిపతి? దేవుణ్ణి ఆశ్రయించిన వానికి అధిపతిగా ఉన్నారు. కాదు, ఇంకొకసారి చదువు అమ్మా. వాయుమండల సంబంధి అధికారం కింద ఉన్నాం అనగా సాతాను అధికారంలో ఉన్నారు. మొదటగా క్రీస్తు లేని వారు క్రీస్తు లేని వారు వాళ్ళు చచ్చిపోయిన వాళ్ళు. రెండోది వాళ్ళు ఎవరి అధికారం కింద ఉన్నారంటే వాయుమండల సంబంధమైన అధిపతి కింద ఉన్నాడు. వెరీ గుడ్. ఇంకా అట్లా ముందుకు రండి. మూడో వచనం చదవండి. మూడో వచనం నుంచి ఇంకొక లక్షణం చేసి మనం తీసుకోవచ్చు. శరీర క్రియలు చేస్తున్నారు. శరీర క్రియలు చేస్తూ ఉన్నాం. ఆ తర్వాత ఏమైంది? అలా శరీర క్రియలు చేయడం బట్టి ఏమవుతుంది? దైవోగ్రతకు పాత్రులమయ్యాం. చూడండి ఒకసారి మనం చూస్తే ఇంగ్లీష్ లో ఇలా ఉన్నాయి. ఇట్లా చూసుకోవచ్చు మనం. ఈ ఐదు లక్షణాలు కనిపిస్తాయి. మొదటిది మనం చచ్చిన వారు అయి ఉన్నాం. క్రీస్తు యేసు లేని వారు చచ్చిన వారు అనగా మనల్ని మనం ఒకసారి వ్యక్తిగతంగా చూసుకుంటే మనం చచ్చిన వారం అయి ఉన్నాం. రెండోది ఈ లోకంలో ఉన్న విషయాలు లోకముల అనుసారంగా జీవిస్తూ ఉన్నాం. మనం చూస్తాం. దాని అర్థాలు ఏంటో తర్వాత చూద్దాం. మూడో లక్షణం చూస్తే మరి ఈ లోక అధికారి అయిన సాతాను అధికారంలో ఉన్నాము అనే విషయాన్ని చూసాం. మూడో చూస్తే మన శరీర కోరికలు ఏవైతే ఉన్నాయో వాటిని చేస్తూ వస్తున్నారనే విషయం కనిపిస్తుంది. తర్వాత మనం చూస్తే ఆ లాస్ట్ భాగం చూస్తే మూడో వచనం చివరి భాగం చూస్తే మనం స్వభావ సిద్ధంగా ఇట్లా జీవిస్తూ ఉన్నాం కాబట్టి చచ్చిన వారం అయ్యుండి ఈ లోకం విధానంగా జీవిస్తూ ఉన్నాం కాబట్టి ఈ సాతాన్ని ఫాలో అవుతూ మన శరీర కార్యాలు చేస్తూ ఉన్నాం కాబట్టి దాని యొక్క ప్రతిఫలం ఏమైందనగా మనం దేవుని యొక్క కోపానికి లేదా దేవుని యొక్క శిక్షకి పాత్రులమై ఉన్నాం అనే విషయం మనకు అర్థమవుతుంది. వెరీ గుడ్. ఇది మనకి 3 వచనాల్లో ఉంది. అలా ఇప్పుడు 4 నుంచి 7 వచనాల వరకు ఏమేముందో ఒకసారి మనం క్రీస్తులో వచ్చిన తర్వాత మనలో ఏమి జరిగింది అనే విషయాలు మనం చూడటానికి ప్రయత్నం చేద్దాం. చదువుతూ ఇందాక చూసినట్టుగా మనం వాటిని వెలికి తీద్దాం. చెప్పండి. కరుణా సంపన్నుడుగా ఉన్నాడు యేసు ప్రభు కరుణా సంపన్నుడు. మనకేమైందో వెరీ గుడ్. యేసు ప్రభు కరుణా సంపన్నుడు. ప్రభు యొక్క లక్షణాలు ఆయన కరుణతో నింపబడి కృపామయదైశ్వర్యం ఆయనలో ఉంది. కరెక్ట్. మనకేమైందో మనం చూద్దాం. అంటే క్రీస్తులో మనం ఏమై ఉన్నామో చూద్దాం. బహుశా 7వ వచనంలో క్రీస్తుతో కూడా లేపి బ్రతికించాడు. వెరీ గుడ్. ఏడులోనే ఇంకో మాట కూడా ఉంది. పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టాడు మనల్ని. వెరీ గుడ్.
సో ఈ బ్రతికించటం మనకి ఇక్కడ ఏ వచనంలో కనిపించింది? కరుణాసమ ఆయన 4వ వచనంలో ఉంది మనకి. ఆయన మనల్ని క్రీస్తు కూడా బ్రతికించడం. 6వ వచనంలో మనం అంటే ప్రభు లక్షణాల గురించి ఎక్కువ రాయబడింది. 7వ వచనంలో ఆయనతో కూడా లేపి పరలోకం ముందు ఆయనతో కూడా కూర్చోబెట్టాను. నేను ఒకసారి ఇంగ్లీష్ లో ఎట్లా వచ్చిందో చూద్దాం. ఇంగ్లీష్ లో ఈ 3 పదాలు కనిపిస్తాయి. ఈ 3 పదాలు అంటే దీనిలో కూడా ఇమిడి ఉంటాయి. మూడు మాటలు మనం గ్రహించవచ్చు. 3 పదాల్లో మనం క్రీస్తులో ఏమై ఉన్నామంటే, క్రీస్తులో వచ్చిన తర్వాత యేసు ప్రభునందు విశ్వాసం వచ్చిన తర్వాత మనలో ఏమైంది? ఆయన మేడ్ అలైవ్, మనలో మనల్ని బతికించాడు ఒకటి. రెండోది ఆయన లేపాడు, ప్రభుతో పాటు మనల్ని కూడా లేపాడు. రైజ్డ్ విత్ క్రైస్ట్ అనే మాట కనిపిస్తుంది. మూడోది మనం చూస్తే ఆయన సీటెడ్ విత్ క్రైస్ట్, మనల్ని యేసు ప్రభుతో పాటు కూర్చోబెట్టారు. ఈ 3 పదాల అర్థం ఏంటో మనం చూద్దాం. ఇప్పుడు మళ్ళీ మూడో ప్రశ్నకు వద్దాం. మూడో ప్రశ్న ఏంటి? ఇది. ఇప్పుడు మనం 8వ వచనం నుంచి 10వ వచనం వరకు కూడా క్రీస్తులో మనం ఎలా రక్షింపడ్డాం, మనం ఎవరమే? ఈ 2 ప్రశ్నలకు సమాధానం కొంచెం ధ్యానిస్తూ చెప్పండి. విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడ్డాము. విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడ్డాం. వెరీ గుడ్. విశ్వాసము, కృప చాలా ప్రాముఖ్యమైన పదాలు. ఇంకా చదవండి 10వ వచనంలో. మనం ఎవరు అని ఉంది? ఎవరు మనం క్రీస్తులో? ఎవరు? విశ్వాసం. ఆయన చేసిన పని అయి ఉన్నారు. వెరీ గుడ్. చేసిన పని ఉన్నారు. ఎందుకు? ఏంది చేతిని పని ఉన్నారు? ఎందుకు మనల్ని దేవుడు రక్షించాడో కూడా మనకు చెప్పబడుతుంది. ఏముంది? ఎందుకంట చేతి పని ఉన్నాం? చేతి పని అయి ఉన్నాం సత్క్రియలు చేయడానికి. సత్క్రియలు ఎప్పుడు ఏర్పాటు చేయబడ్డాయి అంట? ఉన్నప్పుడు. ఓకే. అంటే తెలుగులో అంత క్లియర్ లేదు. ఆయన కృపచేత రక్షణ పడ్డాం మనం. ఆయన ఎందు విశ్వాసంతో రక్షణ పడ్డాం మనం. మూడోది ఆయన మన సత్క్రియలు చేయడం కోసం ఆయన పని చేతి పని అయి ఉన్నాం మనం. ఎందుకు చేతి పని అంటే దాని ద్వారా మనం ఆయన సత్క్రియలు చేయటం కోసం మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు అనే మాట. సో ఒకవేళ దాన్ని చూస్తే ఇలాగ మనం అర్థం చేసుకోవచ్చు. 3 విషయాలు ఉన్నాయి ఇందులో 8 నుంచి 10 వచనాల్లో. అంటే మొదటిది మనం కృప విశ్వాసం ద్వారా రక్షణ పడ్డాం. వీఆర్ సేవ్డ్ బై గ్రేస్ త్రూ ఫెయిత్ అనే మాట మనం చూసాం. మనం వాటిలోంచి వెలికి తీయడానికి ప్రయత్నం చేసాం. రెండోది మనం ఎవరు అంటే వీఆర్ ద వర్క్మెన్షిప్ ఆఫ్ గాడ్. యేసు ప్రభు చేత, దేవుని చేతి పని అయి ఉన్నాం. ఆ పదం ఏంటో అది ఎట్లా మనం అప్లై చేసుకోవచ్చు చూద్దాం. మూడోది చూస్తే ఎందుకు మనల్ని దేవుడు పట్టుకున్నాడు, ఎందుకు మనం ఆయన యొక్క విశ్వాసంలోకి రావడాన్ని బట్టి మన జీవితాలకు ఏమైందంటే మన జీవితానికి మంచి ఉద్దేశం ఏర్పాటు చేశాడు. ఏంటంటే సత్క్రియలు. ఇంగ్లీష్ లో అయితే ఈ సత్క్రియలు ఎలాగంటే ఆల్రెడీ దేవుడు సిద్ధపాటు చేశాడు అనే మాట మనం వచ్చినప్పుడు మనం ధ్యానం చేద్దాం. సో ఇప్పుడు ఈ 3 పాసేజ్, ఈ 3 విషయాలు మనం ధ్యానించడానికి మన థీము అనగా దేవుని 1 నుంచి 10 వచనాల్లో మనం దేవుని చేతి పని అనే అంశాన్ని చక్కగా పౌలు భక్తుడు మనకి ఇక్కడ చెప్తా ఉన్నాడు. ఒకసారి వేలం పాట నడుస్తుందంట. ఒక వేలం పాట మనకు బాగా పరిచయమైన ప్రక్రియ కదా. వేలం పాట వేసే వ్యక్తి ఒక వస్తువుని తీసుకొని చూపిస్తూ ఆయన ఏం చేస్తారంటే, ఇదిగో ఇది 10 రూపాయలు అంటే ఆ గ్రూప్ అక్కడ వచ్చిన ప్రజలు ఒకళ్ళేమో 20 రూపాయలు అంటారు, ఒకళ్ళేమో ఒక 30 రూపాయలు, లేదా ఒక పెన్ను చూపిస్తున్నాను నేను, లేదా అట్లా చేస్తారు కదా వేలం పాట. అలా గ్రూప్ లో ఎవరైతే అత్యధికంగా దాన్ని పాడుకుంటారో వాళ్ళకి ఆ వస్తువుని చేస్తారు. వేలం పాట గురించి మీరు చూసే ఉంటారు. బహుశా ఇప్పుడు జనరేషన్ వాళ్ళు గ్రహించారా లేదని. ఇట్స్ లైక్ ఆక్షన్ అంటాం కదా ఇంగ్లీష్ లో. ఆక్షన్ అనగా దాన్ని అలా ఒకసారి ఈ వేలం పాట నడుస్తూ ఉంది. ఒక దగ్గర నడుస్తూ ఉంటే ఒక చాలా వస్తువులు ఉన్నాయి.
ఉపయోగించిన వస్తువులు. ఆ వస్తువులు ఒక్కొక్కటి తీసుకెళ్లి దాన్ని ఈ వేలంపాటని నిర్వహిస్తున్న వ్యక్తి ఒక్కొక్క దాన్ని తీసుకుని దానికి పాడుతా ఉన్నాడు. ఇదిగో ఒక కంప్యూటర్ ఉందనుకోండి, ఈ కంప్యూటర్ మా సర్కారు వారి పాట 5,000 అంటే ఇంకొకళ్ళు 6,000, 7,000 అట్లా వస్తువులు పోతా ఉన్నాయి. ఆ వస్తువులన్నిట్లో ఒక పాత గిటార్ ఉంది, ఒక పాత గిటారు. ఈ పాత గిటార్ ఉంటే ఎవ్వరు దాన్ని ఆ రోజంతా నడుస్తూ ఉంది. రోజంతా కూడా మరి యొక్క వేలంపాట నిర్వహిస్తా ఉన్నప్పుడు భోజనానికి వెళ్ళబోయే ముందు, లంచ్ చేయడానికి ముందు ఈ వ్యక్తి వేలంపాట వేసే వ్యక్తి ఆ గిటార్ తీసి చేతులెత్తి దాన్ని ఎత్తేసి చెప్తా ఉన్నాడు, ఈ గిటార్ యొక్క వేలంపాట ధర మేము 500గా నిర్ణయిస్తున్నాం, మీకు ఎవరైనా కావాలంటే పాడుకోండి అంటే అది పాత గిటార్ కాబట్టి ఎవరు కూడా మిగిలిన వస్తువులు టపా అమ్ముడుపోయాయి. కానీ ఈ గిటార్ అమ్ముడుపోలేదు. అమ్ముడుపోకపోతే మళ్ళీ పక్కన పెట్టి మళ్ళీ లంచ్ చేసిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అయింది. మిగిలిన వస్తువులన్నీ అమ్ముతూ ఉన్నాడు. ఇక మళ్ళీ ఈ గిటార్ తీసుకున్నాడు. ఈ లోపు ఏమైందంటే భోజనం చేస్తా ఉన్నప్పుడు ఒక ముసలాయన ఈ పాత గిటార్ దగ్గర వెళ్ళి ఆ పాత గిటార్ తీసుకెళ్లి దాన్ని ట్యూనింగ్ అంటాం కదా, చక్కగా ఫ్లక్రం తీసుకొని అన్ని సరిచేస్తూ, తీగలు సరిచేస్తూ అన్ని సరిచేసి నెమ్మదిగా ఇక మ్యూజిక్ అందరూ భోజనం చేస్తా ఉంటే మ్యూజిక్ దానిలో వేస్తా ఉన్నాడు. చక్కగా దాన్ని వాయిస్తా ఉంటే చక్కటి వినసొంపైన మంచి సంగీతం వస్తా ఉంది. అందరూ భోజనం చేశారు. మళ్ళీ భోజనం అయిపోగానే ఈ వేలంపాట నిర్వహించే వ్యక్తి మళ్ళీ పాట ప్రారంభించాడు. మొదటగా ఆ గిటార్ని తీసుకున్నాడు. ఈ అందరూ ఆ గిటార్ ద్వారా వచ్చిన మంచి స్వరాన్ని విన్నారు. ఇక ఇప్పుడు ఎప్పుడైతే ఈయన స్టార్ట్ చేశాడో 500 అన్నాడు, వెంటనే ఇంకొక అన్నాడు 600, 700, 800 అలాగూ దాదాపుగా అది 2,000 రూపాయల దాకా వెళ్ళిపోతే ఏంటి రహస్యం అని, ఎందుకే అంతకుముందేమో ఎవరు దీన్ని పాడలేదు, ఎవరు దాన్ని కావాలని కోరుకోలేదు. ఏంటి రహస్యం అంటే ఇద్దరు యవ్వనస్తులు అక్కడ కూర్చొని మాట్లాడడం, మరి భోజనం చేస్తున్నప్పుడు ఒక ముసలాయన వెళ్ళి మరి దాన్ని దానిలోంచి మ్యూజిక్ వేశాడు కదా, ఆ మ్యూజిక్ వేసిన వ్యక్తి ఎవరో తెలుసా? ఆయన దాన్ని సృజించిన వ్యక్తి, ఆయనే దాన్ని తయారు చేశాడు ఆ గిటార్ని. కాబట్టి ఆయన చెయ్యి వేసి దాని మీద ఏదైతే లోపాలు ఉన్నాయో అవన్నీ సరిచేసి దానిలో చక్కటి అది ఎందుకు ఉంచబడిందో ఆ ఉద్దేశం చక్కటి వినసొంపైన మరి ఆ యొక్క సంగీతాన్ని ఎలాగూ తీసుకురాగలిగిందంటే ఆయన తయారు చేసిన వ్యక్తి ఆయనే కాబట్టి దానిలోంచి ఇది వచ్చింది అన్నారు. కాబట్టి ఇక్కడ ఈ వేలంపాట మనం చూస్తే గిటార్ మామూలుగా చాలా పాత గిటారు, ఎవరు కొనటానికి ఇష్టపడలేదు. కానీ దాన్ని తయారు చేసిన వ్యక్తి దాని మీద చెయ్యించి దాన్ని సరిచేసి దానిలోంచి చక్కని స్వరాన్ని తీసుకురాగలేడు. ప్రియులారా, అదే రీతిగా ఇక్కడ పౌలు భక్తుడు క్రైస్తవ జీవితం గురించి, క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచిన వారి జీవితాల గురించి చెబుతా ఉన్నాడు. మనం దేవుని చేత దేవుడు సృష్టింపడిన వాళ్ళమే మానవులందరూ. అయితే పాపం చేత మనం ఈ పాడైపోయాం. గిటార్ తయారు చేసిన వ్యక్తి ఆ యొక్క గిటార్ ని చక్కటి శ్రావ్యమైన సంగీతాన్ని ఎలాగ తీసుకొచ్చాడు, అలాగూ మన జీవితాలను మార్చాడనే విషయాన్ని ఇక్కడ మనం జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. కాబట్టి మొదటి 3 వచనాలు మనం చూసాం. ఈ పదాలను ఒక్కొక్క దాన్ని మనం ధ్యానించడానికి, మన జీవితాలకు అప్లై చేయడానికి మనం ప్రయత్నం చేద్దాం. మనం చూస్తే క్రీస్తులో లేకపోతే వాళ్ళు ఎలాగంటే 5 రకాలైన వివరణ ఇవ్వబడింది. మొదటిది మనం చూస్తే మనం చచ్చిపోయాం, పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారమై ఉన్నగా. దీని అర్థం ఏమిటి? మీకు జ్ఞాపకం ఉందనుకుంటాను. ప్రభు మానవుని సృజించినప్పుడు ఆదికాండం 2వ అధ్యాయం 16వ వచనంలో ఈ మాట చెప్పబడింది. ఎవరైనా ఒక చదవండి, 2వ అధ్యాయం 16వ వచనం. ఆదికాండం 2వ అధ్యాయం 16వ వచనంలో ఆదికాండం 2వ అధ్యాయం 16వ వచనం చదవండి అమ్మా. మరియు దేవుడైన యెహోవా, ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చు. అయితే మంచి వృక్ష ఫలమును తినకూడదు, నీవు వాటిని తిను దినమున నిశ్చయంగా వచ్చేదని నరుని ఆజ్ఞాపించను. మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ మానవునికి స్వేచ్ఛ దేవుడు అనుగ్రహించాడు.
ఆ మానవుని దేవుడే సృజించి మానవునికి చక్కటి స్వేచ్ఛను అనుగ్రహించి ఈ తోటలో ఉన్న అన్ని ఫలాలు తినొచ్చు, కానీ ఒక ఫలం తింటే మీరు నిశ్చయంగా చచ్చిపోతారు. మనకి ఆ సృష్టి విధానం ఆది కాండం మనం చదువుతున్నాం, మనకు అర్థమైంది. అవ్వ దాన్ని తినటం, దాని ద్వారా అక్కడ ప్రభు మాట చెప్తున్నాడు, మీరు నిశ్చయంగా చస్తారు అనగా మొదట పాపం చేసినప్పుడు అక్కడ చచ్చిపోయారు వాళ్ళు. ఎలా చచ్చిపోయారు అంటే వాళ్ళు ఆ ప్రభు సన్నిధానం నుంచి దూరం చేయబడ్డారు. అయితే మానవుడు చచ్చిపోవటం ఏంటి ఇక్కడ అంటే, ఇది ఒక అలంకారప్రాయంగా చెప్పబడింది. మానవుడు ఎవరు అంటే, మానవుడు దేవుని కోసం చేయబడిన వ్యక్తి, దేవుని చేయబడిన సృష్టి. మిగిలిన సృష్టి అంతా కూడా ఎవరు కూడా దేవునితో సహవాసంలోను దేవునితోనూ సంబంధాన్ని కలిగి ఉండటానికి వాళ్ళకి అవకాశం లేదు. కానీ మానవుడు ఒక గొప్ప సృష్టిగా దేవుడు సృజించి దేవునితో దేవునితో నడవటానికి, దేవునితో మాట్లాడే ఆ గొప్ప ఆధిక్యతని, దేవునితో సంభాషించటం, దేవునితో మాట్లాడటం, దేవునితో సహవాసం కలిగి ఉండే గొప్ప ఆధిక్యతను అనుగ్రహించారు. అయితే పాపం చేస్తే వాడు చచ్చిపోయారు. అంటే అర్థమేమనగా దేవునితో సహవాసం, దేవునితో సంబంధం తెగిపోయింది. అందుకే మీకు జ్ఞాపకం ఉందే ఉంటది. మరి యేసు ప్రభు వారు ఈ భూమి మీద జీవించినప్పుడు చాలా మంది ప్రభువుని వెంబడించడానికి ఇష్టపడి వస్తా ఉంటే వారిలో మనం ఇది లూకా సువార్త 9వ అధ్యాయంలో మన ఈ వృత్తాంతం చదువుతాం. ముగ్గురు వ్యక్తులు వస్తారు. వాళ్ళలో ఒక వ్యక్తి, ప్రభువా నేను వెళ్ళి మా నాన్న మరణిస్తే ఆయన్ని నేను పాతిపెట్టి నేను మిమ్మల్ని వెంబడిస్తానంటే ప్రభు అంటాడు. ఆ మాట చాలా ఇంట్రెస్టింగ్ ఉంటది. ఏమంటాడంటే, మృతదేహాలని పాతి పెట్టనివ్వండి. తెలుగులో ఒకసారి చదవగలుగుతారా ఎవరైనా? 59వ వచనం, మృతులను పాతి పెట్టనివ్వండి అనే మాట ఉంటది. లూకా సువార్త 9వ అధ్యాయం 59వ వచనం. ఆయన మరి ఒకరితో నా వెంట రమ్మని చెప్పాను. అతడు నేను వెళ్ళి మొదట నా తండ్రిని పాతిపెట్టి వచ్చుటకు సెలవివ్వమని మనవి చేశాను. వెరీ గుడ్. ఓకే సార్. అందుకు ఆయన మృతులు తమ మృతులను పాతి పెట్టుకున్న నీవు వెళ్ళి దేవుని రాజ్యమును ప్రకటించమని వారితో చెప్పాను. మరి ప్రభువా నీ వెంట వచ్చేదను. థ్యాంక్ యూ. సో ఇక్కడ లెట్ డెడ్ బరీ ద డెడ్ అనే మాట ఉంటుంది ఇంగ్లీష్ లో. తెలుగులో మృతులు పాతి పెట్టుకుని ఉండే అంటాడు. 2 మృతాల గురించి మాట్లాడతాను. ఒకటైతే మనకు అర్థమైంది, మృతం అంటే ఏంటంటే ఒక డెడ్ బాడీ ఏంటంటే, అక్కడ సందర్భంలో ఆ వ్యక్తి మా నాన్నగారు ఉన్నారు, ఆ సంస్కృతిలో మా నాన్నగారు చనిపోయేదాకా నేను ఆయన్ని చూడాలి, ఆయన సంరక్షించాలి, ఆయన చనిపోయిన తర్వాత పాతి పెట్టి నేను వస్తాను అన్నాడు. అప్పుడు ప్రభు ఏమన్నాడంటే, లెట్ ద డెడ్ బరీ ద డెడ్ అనగా ఈ లోకంలో దేవునితో సంబంధం లేని వారందరూ కూడా మరణించిన వారు. ఆదాము అవ్వ పాపం చేసినప్పుడు దేవుని సన్నిధానం నుంచి బహిష్కరించబడి ఇక దేవునితో సంబంధం తెగిపోయింది, దేవునితో సహవాసం తెగిపోయింది. అందుకే ప్రభు కూడా అన్నాడు, యేసు ప్రభు ఈ లోకంలో జీవించినప్పుడు ఒకవేళ యేసు ప్రభుని ఎవరైతే స్వీకరించారో, దేవునిలోకి ఎవరైతే రారో వాళ్ళందరూ కూడా మృతులతో సమానం. మృతులు ఏంటి? ఒక్కోసారి చూడండి, డెడ్ బాడీని దగ్గరికి వెళ్ళి మనం కొట్టామనుకోండి, రెస్పాండ్ అవ్వదు. లేకపోతే దాన్ని గిల్లేమనుకోండి, ఏమన్నా బాధపడదు. కారణం ఏంటంటే వాది చనిపోయిన డెడ్ బాడీ ఏమాత్రం రెస్పాండ్ అవ్వదు. అదే రీతిగా ప్రియులారా, ఈ లోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా, ఈ లోకంలో యేసు ప్రభుని ఒకవేళ కలిగి లేకపోతే అందరూ కూడా మృతులతో సమానం. వారిలో దేవుని గురించిన కొన్నిసార్లు దేవుని పేరట చాలా విషయాలు చేయొచ్చు, కానీ నిజమైన జీవం వారిలో ఉండదు. కాబట్టి మనం క్రీస్తులో లేని వాళ్ళు మృతులు. వారికి దేవుని సంబంధమైన విషయాలు ఒకవేళ మత సంబంధంగా అనేకమైన కార్యక్రమాలు చేయొచ్చు, అనేకమైన ఉపవాసాలు చేయొచ్చు, లేకపోతే చాలా కార్యక్రమాలు దేవుని పేరట భక్తి పేరట ఎన్నో చేయొచ్చు. కానీ ఒకవేళ క్రీస్తులో వాళ్ళు లేకపోతే వారందరూ కూడా మృతులు. మనం కూడా అటువంటి స్థితిలోనే ఉన్నాం ప్రియులారా, మనం కూడా అటువంటి స్థితిలో ఉన్నాము. రెండోది చూస్తే
ఎలాగున్నారు క్రీస్తులు లేని వాళ్ళు అందరూ ఎలా ఉన్నారంటే వాళ్ళు దే ఆర్ ఫాలోయింగ్ ద వేస్ ఆఫ్ దిస్ వరల్డ్. దే ఆర్ ఫాలోయింగ్ ద వేస్ ఆఫ్ దిస్ వరల్డ్ అనగా ఈ లోకంలో ఈ లోక మర్యాదను అనుసరించి నడుస్తూ ఉన్నారు. ఈ లోకం క్రైస్తవునికి 3 రకాలైన శత్రువులు ఉన్నారు. మొదటి శత్రువు తన పాప స్వభావం, అది మనం తర్వాత చూస్తాం. రెండోది ఈ లోకం కూడా క్రైస్తవునికి శత్రువే. మూడోది చూస్తే సాతాను శత్రువు. ఇక్కడ చూస్తే మనం ఎవరిమి క్రీస్తులోకి రాకపోతే మనం మృతులమై ఉన్నాం. రెండో పాద మనకు వస్తుంది. ఈ లోకం యొక్క ఏదైతే ఉందో ఆ విషయాలు చేస్తా ఉన్నాం. మనకి మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం చూస్తే ఈ లోకంలో అంతయు ఏమీ లేదు, ఈ లోకంలో అంతయు జీవపుటంబం. లేకపోతే చదవండి ఎవరైనా ఒకసారి 3 విషయాలు చెప్తాడు అక్కడ. ఈ లోకంలో ఎటువంటి విషయాలు ఉన్నాయి? ఈ లోకంలో అంతా కూడా క్రీస్తులో లేని వాళ్ళు, దేవునితో సహవాసం లేని వాళ్ళు, దేవునితో సంబంధం లేని వాళ్ళు ఎలాగో జీవిస్తారంటే 3 రకాలుగా జీవిస్తారు. చదవండి ఎవరైనా మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనా ఉంచిన ఎడల తండ్రి ప్రేమ వానిలో నడదు. కరెక్ట్. లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపుటంబం. ప్రియులారా, ఒకసారి మనం క్రీస్తులో లేని వాళ్ళు, ప్రభువులో సహవాసం లేని వాళ్ళు మనం చూస్తే ఈ 3 స్పష్టంగా కనిపిస్తాయి. శరీరాశ, శరీరం ఏం కోరుకుంటే అవి చేస్తుంటారు. ఎందుకు చేస్తున్నారంటే ఏమీ చెప్పరు, దానికి సమాధానం ఉండదు, వాళ్ళకి విచక్షణ ఉండదు. లేకపోతే జీవపుటంబం, గొప్పల కోసం చేస్తూ ఉంటారు. ఇలాగ ఈ లోకంలో కొన్ని ప్యాటర్న్స్ ఉన్నాయి, ఈ లోకంలో కొన్ని పద్ధతులు ఉన్నాయి. శరీరాశ, నేత్రాశ, జీవపుటంబం. ఈ 3 విషయాల కోసం ఈ లోకం అంతా జీవిస్తా ఉంది. మనం కూడా దానిలో ఆ ప్రవాహంలో కొట్టుకుని వెళ్తా ఉన్నాం. మూడోది చూస్తే మనం దే ఆర్ ఫాలోయింగ్ ద రూలర్ ఆఫ్ ది ఎయిర్ అనగా సాతాన్ని వెంబడిస్తా ఉన్నారు. ప్రియులారా, మీరు జ్ఞాపకం ఉందనుకుంటాను, ప్రభువారు ఈ లోకంలో పరిచర్య ప్రారంభించినప్పుడు దేవుని రాజ్యం గురించి మాట్లాడారు. దేవుని రాజ్యాన్ని గురించి మాట్లాడాడు. ఆ ప్రభు దేవుని రాజ్యం గురించి మాట్లాడక ముందు, పరిచర్య చేయకముందు మీకు జ్ఞాపకం ఉందా? యేసు ప్రభు వారు మరి ఇక సేవ కోసం సిద్ధపడతా ఉన్నారు. ఈ లోకం మొత్తాన్ని రక్షించడం కోసం సిద్ధపడతా ఉంటే ఆయన ఆ సిద్ధపాటులో మీకు జ్ఞాపకం ఉందనుకుంటాను, ఆ సాతాను వచ్చి ప్రభుని శోధించటం. మనకి ఈ మాటలు మనకు చూస్తాం, మత్తయి సువార్త, లూకా సువార్తలో కూడా కనిపిస్తుంది. సాతానుడు వచ్చి ఆయన అనేక రీతిలుగా ప్రభుని శోధించడానికి 3 రకాలుగా శోధించడానికి ప్రయత్నం చేశాడు. అనగా ఈ లోకం అందులో ఒక భాగం చెప్తాడు ప్రభు. ఒకసారి అందులో సాతానుడు ఏం చేస్తాడు, ఆ యొక్క కొండ మీద తీసుకెళ్లి ఈ లోకం అంతా చూపిస్తాడు. ఈ లోకం అంతా నేను ఒకవేళ నన్ను మొక్కితే నేను ఇస్తానంటాడు. అనగా ఈ లోకం సాతాను అధికారంలో ఉంది. ఎవరైతే క్రీస్తులో లేరో వాళ్ళందరూ కూడా తెలియకపోవచ్చు, కానీ వాళ్ళందరూ కూడా సాతాను యొక్క అధికారంలో ఉన్నారు. మనం కూడా సాతాను అధికారం కింద ఉన్నాం. 4వ లక్షణం చూస్తే మనం వాళ్ళు గ్రాటిఫైయింగ్ క్రేవింగ్స్ ఆఫ్ ద సిన్ఫుల్ నేచర్ అనే మాట మనకు కనిపిస్తుంది. తెలుగులో శరీర కార్యాలు చేసుకుంటూ వెళ్ళిపోయాం, శరీర కార్యాలు చేస్తూ ఉన్నాం. శరీరం ఏం చెప్తే అది. శరీరం అంటే శరీర కార్యాలను ఇక్కడ మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. శరీర కార్యాలంటే మనకి దేవుడు కొన్ని న్యాచురల్ యాప్టైట్స్ ఇచ్చారు. న్యాచురల్ యాప్టైట్ అంటే మంచినీళ్ళు తాగడం తప్పు కాదు, ఆహారం తినటం తప్పు కాదు, లేకపోతే సెక్స్ దేవుడు అనుగ్రహించిన గొప్ప బహుమతి, ఇవన్నీ కూడా మంచివే. ఇప్పుడు ఆ శరీర కార్యాలు అనగా ఉదాహరణకు సెక్స్ తీసుకున్నాం అనుకోండి. సెక్స్ మ్యారేజ్కి బయట, పెళ్లి కాకముందు, పెళ్ళైన తర్వాత చేస్తే అది పాపం. అలాగూ శరీరంలో ఉండే కొన్ని ఆ యొక్క మంచి ఆహారం కావచ్చు, లేకపోతే మనకి శరీరానికి అవసరమని మనం తీసుకోవాలి. ఎందుకంటే శరీరాన్ని దేవుడే సృష్టించాడు. అయితే మనలో ఈ పాప స్వభావం కూడా ఉంది. పాప స్వభావం పాప క్రియలు చేయడం కోసం ప్రేరేపిస్తూ ఉంటది. మార్క్స్ వార్త, అఫ్ కోర్స్ 3 సువార్తల్లో కూడా మనం చూస్తాం. ఇది ప్రభు ఆ మానవుని యొక్క పాప స్వభావం గురించి చెబుతూ, పరిశుద్ధత అపరిశుద్ధత గురించి చెబుతూ మనకి మార్క్స్ వార్త 7వ అధ్యాయంలో ప్రభు శిష్యులు అడుగుతారు. ఆయన యేసు ప్రభు శిష్యుల్ని, కొంతమంది అదేంటి మీరు క్లీన్ గా అంటే పరిశుద్ధంగా ఉండట్లేదు అనే సందర్భం అడిగినప్పుడు ప్రభు సమాధానం చెప్తున్న ఆ సమాధానంలో భాగంగా ప్రభు ఏమంటాడంటే, మనుషులు ఎవరైతే బయట నుంచి తీసుకునేది ఆయనను పాడు చేయదు,
అపవిత్రపరచదు. మరి ఎలాగ అపవిత్రులు అంటే హృదయాంతరాల నుంచి అక్కడ పాప కార్యాల గురించి చెప్పబడ్డాయి. పాప కార్యాల గురించి చెప్పబడ్డాయి. ఏంటిది ఒకసారి చూద్దాం. మార్క్సు వార్త 7:21 చదవండి ఎవరైనా. లోపలి నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలు, జారత్వము, దొంగతనములు, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామ వికారము. ఇలా చూసుకుంటే లిస్ట్ మనం వెళ్ళిపోతే చాలా లిస్ట్ మనకు కనిపిస్తూ ఉంటది ఆ లిస్ట్. కాబట్టి మనలో పాప స్వభావం ఉంది. అందుకే మనం పాపాలని చేస్తాం. ఉదాహరణకి చూడండి, మనిషి ఎందుకు పాపం చేస్తాడు? పాపి కాబట్టి పాపం చేస్తాడు. అంతేగాని పాపాలు చేయడాన్ని బట్టి పాపి కాదు. అనగా ఈ ఉదాహరణకి భూమి చూడండి, భూమి గురుత్వాకర్షణ శక్తి ఉంది. ఎందుకు భూమి గురుత్వాకర్షణ శక్తి ఉంది కాబట్టి ఏ వస్తువైనా మనం పైకి వేసినప్పుడు అది కిందకే వస్తుంది. అలా ఎందుకు వస్తుంది? భూమి యొక్క లక్షణం. అలాగూ మనిషిలో ప్రభుతో దేవునితో సహవాసం లేకపోతే, క్రీస్తులో వాళ్ళు లేకపోతే వాళ్ళు చచ్చిన వారు. వాళ్ళు ఈ లోకంలో పాపభూయిష్టమైన లోకంలో పాప కార్యాలను ప్రేరేపించబడతారు. వాళ్ళు సాతాను యొక్క అధికారంలో ఉంటారు. వాళ్ళు శరీర స్వభావం వాళ్ళలో ఉంది కాబట్టి, పాప స్వభావం ఉంది కాబట్టి వాళ్ళు పాపం చేస్తూ ఉంటారు. హృదయాంతరం నుంచి పాపం వస్తుంది. అనగా క్రియలు దాల్చక ముందు హృదయంలో నుంచే ఆ దురాశ ద్వారా అది కలుగుతుంది అనే విషయాన్ని మనకు అర్థం ఉంది. ఇలా చేసుకుంటూ పోతే ఏమైంది? మనిషికి ఏమైందంటే ఆయన యొక్క డెస్టినీ లేదా ఇలాగ ఈ మార్గంలో వెళ్తా ఉన్నప్పుడు మనిషి దేవునితో సహవాసం లేకుండా, దేవునితో సంబంధం లేకుండా, మరి ఈ లోకంలో ఉండే మర్యాదల ప్రకారం శరీరాశిని బట్టి, నేత్రరాశిని బట్టి, జీవకుటుంబాన్ని బట్టి అలా సాధారణమైన అధికారంలో శరీర కార్యాలు ఏమైతే ప్రేరేపిస్తుందో, శరీరం ఏదైతే ప్రేరేపిస్తుందో, పాప స్వభావం ఏదైతే ప్రేరేపిస్తూ ఉందో అలా చేసుకుంటూ వెళ్తే ఇదొక మార్గం. ఈ మార్గం వెళ్తాయి. ఈ మార్గం యొక్క అంత డెస్టినీ ఏంటంటే వాళ్ళు ప్రభు యొక్క ఉగ్రతకి పాత్రమై ఉన్నాం. మనం కూడా అట్లనే జీవించాం. అందుకే రోమపత్రిక 6:23 మనకు తెలిసిన వచ్చినమే దానిలో ఉంటది, మరి పాపం యొక్క ఫలం నిత్య నరకం అనే మాట మనకు కనిపిస్తుంది. అనగా ఇలా చేసుకుంటూ వెళ్ళిపోతే మనం ఒక రోజున మరి నరకాగ్నికి పాత్రలమై ఉన్నాం, దేవుని యొక్క ఉగ్రతకి పాత్రలమై ఉన్నాం అనే విషయం మనకు స్పష్టమవుతా ఉంది. కాబట్టి ఈ స్థితి మనందరిది. మనందరిది కాదు, క్రీస్తులో ఎవరైతే రాకపోతారో వాళ్ళందరూ కూడా ఈ మార్గంలోనే ఇలానే జీవిస్తూ ఉన్నాం. మనం మృతులమై ఉన్నాం. దేవునితో సహవాసం లేదు. దేవుని మార్గాల్లో మనం వెళ్ళట్లేదు. మనం అందరం కూడా దేవుని ఉగ్రతకి పాత్రలమై ఉన్నాము అనే విషయానికి మనకు అర్థమవుతా ఉంది. రండి మనం ముందుకెళ్తే మనం చూద్దాం. ఇప్పుడు ఏమో చేశాడు దేవుడు? ఇక్కడ పాపం గురించి కొన్ని విషయాలు చెప్పనివ్వండి. పాపం గురించి మనం కొన్ని విషయాలు మనం అర్థం చేసుకోవాలి. మనకి పెనాల్టీ ఇస్ పెయిడ్. అయితే పాపం గురించి ఇక్కడ నేను 7 విషయాలు రాశాను, కానీ కొన్ని విషయాలు మనం చూద్దాం. అయితే మనం ప్రభువులోకి వచ్చిన తర్వాత క్రీస్తు లేపబడ్డాము, క్రీస్తు చేత కూర్చోబెట్టబడ్డాము, క్రీస్తుతో పాటు కూర్చున్నాం. ఆ విషయాలు మనం ధ్యానించబోయే ముందు మన పాపం గురించి కొన్ని విషయాలు అర్థం చేసుకోవాలి. అనగా మనలో ఇప్పుడు ప్రభువులోకి వచ్చినప్పుడు కూడా మనలో పాప స్వభావం ఉంది. అయితే పాప స్వభావం ఉంది, మనకి నూతన స్వభావం వచ్చింది. ఎలాగొచ్చిందంటే మనం ఎఫెసీ పత్రికలో మొదటి అధ్యాయం మనం ధ్యానం చేసాం, మొన్న ధ్యానం చేసాం. ఏం చేసాం? మనము పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ ద్వారా ముద్రించబడ్డాం. పరిశుద్ధాత్మ దేవుడు మన సంచకరువుగా ఇవ్వబడ్డాడు. అనగా పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాల్లోకి వచ్చాడు. మనలో నూతన స్వభావం వచ్చింది. అట్ ద సేమ్ టైం పాప స్వభావం ఉంది. కాబట్టి నాలో పాపం లేదని మనం చెప్పడానికి వీల్లేదు. రెండోది, ఏ పాపం కూడా మన మీద మాస్టరీ అనగా ఆధిపత్యం చేయడానికి లేదు. ఎందుకంటే మనం దినదినం కూడా మనం మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం మనం జ్ఞాపకం చేసుకున్నాం, నిన్న కూడా జ్ఞాపకం చేసుకున్నాం. ఒకవేళ మనం ఈ మనలో ఉన్న పాపాన్ని మనం ఒప్పుకుంటూ ప్రభుత్వం నడుస్తూ ఉన్నప్పుడు మనం చక్కటి విజయాన్ని పొందుతూ ప్రభు యొక్క సారూప్యంలోకి మారుతూ ఉంటాం. కాబట్టి ఇప్పుడు మనందరం కూడా దేవుని ఉగ్రతకు పాత్రలమై ఉన్నాము, మరి మృతులమై ఉన్నాము. అంతేకాకుండా ఈ లోకం యొక్క
ఈ లోకంలో ఉన్న విషయాలను బట్టి లోకానుసారంగా జీవించాము, మరి సాతాను యొక్క అధికారంలో ఉన్నాము. అయితే మనల్ని ప్రభు ఏం చేశారు మనం ఆల్రెడీ మనం ధ్యానం చేసి మనం చూసాం. ఏం చేశాడు ప్రభు? ఇక్కడ 4వ వచనం నుంచి 7వ వచనంలో మనకి ఈ మూడు విధాలుగా ప్రభు మనల్ని బతికించాడు, లేదా ప్రభు మనల్ని నడిపించాడనే విషయం మనకు అర్థమవుతుంది. మొదట చూద్దాం. మనం చదవబడిన వాక్యంలో మనం ఆల్రెడీ గ్రహించడానికి ప్రయత్నం చేశాం. మనం చూస్తే మనం 2వ అధ్యాయంలో 4వ వచనం నుంచి మనం చదివితే మనకు కనిపిస్తుంది. మొదటగా ఆయన ఏం చేశారంటే మనల్ని క్రీస్తుతో కూడా లేపారు. అంతకుముందు మనం ఎవరు అంటే చచ్చిన వారం అనగా ఇదేంటి, ఎలా బ్రతకడం అంటే ఏంటి? ఇది కూడా అలంకారప్రాయంగా చెప్పడింది కానీ అనుభవాలే. ఇదంతా మన అనుభవం. ఎలాగూ మీ జ్ఞాపకం ఉందా? మరి మనం చూస్తే యేసుప్రభు వారు జీవించినప్పుడు నికోదేం అనే ఒక వ్యక్తి, ఆయన మతపరంగా మత కార్యాలు చేస్తూ ఉన్నాడు, భక్తి అనుకుంటున్నాడు, భక్తి చేస్తా ఉన్నాడు. ఆయన అయితే మనం ఇందాక 1 నుంచి 3 వచనాలు చూసిన రీతిగా ఆయన మృతుడు, దేవునితో సహవాసం లేదు. అయితే ఇది యేసు ప్రభు దగ్గర వచ్చి మాట్లాడుతూ ఉన్నప్పుడు ప్రభు అంటాడు, ఒకడు తిరిగి జన్మించే తప్ప వాడు దేవుని రాజ్యాన్ని చూడలేడు. నికోదేము వచ్చి ప్రభు దగ్గర అంటాడు, నేను చూస్తా ఉంటే నువ్వు ఖచ్చితంగా దేవుని దగ్గర వచ్చావని నాకు అర్థమవుతుంది అని సంభాషిస్తుంటే ప్రభు అంటాడు, ఒకడు తిరిగి జన్మిస్తే తప్ప వాడు మరి దేవుని రాజ్యాన్ని చూడడు అంటాడు. వెంటనే ఆయనకు సందేహం కలుగుతుంది, ఇది ఎలా సంభవిస్తుంది? ఏం మాట్లాడుతున్నారు మీరు? నేను తిరిగి మళ్ళీ నా తల్లి గర్భంలో పిండంగా మారి మరి శిశువుగా తల్లి గర్భంలో పెరిగి మళ్ళీ నేను బయటికి రావాలా అంటే, అప్పుడు ప్రభు అసలు ఇది ఎలా జరుగుతుందో, క్రీస్తులో బ్రతికించబడటం అంటే ఏంటో ఆయన చక్కగా రాయబడింది. తీయండి యోహాను సువార్త 3వ అధ్యాయం 5, 6 వచనాలు ఎవరైనా చదవగలరు? చదవండి. యోహాను సువార్త 3వ అధ్యాయం 6వ వచనం. శరీర మూలంగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలంగా జన్మించినది ఆత్మయునై ఉన్నది. రైట్. ఇది ఎలా జరుగుతుందనగా ఆత్మ ద్వారా జరుగుతుంది. ఇప్పుడు చూసాం మనం శరీర కార్యాలు ఏంటో చూసాం. సాతాను అధికారంలో ఉంటే మనం ఎలా మృతం అయ్యో మనం చూసాం. అయితే ఇది ఎలా జరిగిద్దంటే పరిశుద్ధాత్మ దేవుడు ద్వారా జరుగుతుంది. దానికి అర్థం అవడం కోసం ప్రభు ఇంకొక దృష్టాంతం చెప్పాడు. అరే గాలి ఇది ఎలా జరుగుతుంది అంటే A=B, B=C, therefore A=C లాగా మ్యాథమెటిక్స్ లో చెప్పినట్టు నేను చెప్పలేము, మనకు అర్థం కాకపోవచ్చు. కానీ ఇది అనుభవం. ఎలా జరుగుతుంది అంటే ఇది ఆత్మకార్యం. పరిశుద్ధాత్మ దేవుడు యేసు ప్రభు గురించి చెప్తా ఉన్నప్పుడు, ఆ వాక్యం వింటా ఉన్నప్పుడు మన హృదయంలోకి వచ్చి ఆయన మనల్ని ఆయన్ని స్వీకరించడానికి మనం వస్తూ ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు మనం బతికించబడ్డాం. అనగా దేవునితో సహవాసంలోకి రాగలిగాం. దేవుని విషయాలు స్పష్టంగా నీకు అర్థం అవుతుంది. నువ్వు మృతుడుగా ఉన్నప్పుడు నీకేమి దేవుని గురించిన అవగాహన లేదు. ఇప్పుడు ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు ఈ కార్యం జరిగించాడో అంటే మనకి చక్కగా దేవుడు ఎవరో, దేవుడేంటో ఆ విషయాలు చక్కగా నువ్వు బతికించబడ్డావు. అనగా నీలో జీవం వచ్చింది, లైఫ్ వచ్చింది. కాబట్టి మొదటిగా మనం క్రీస్తులో ఏమి జరిగిందంటే మన జీవం వచ్చింది. ఇది గొప్ప అనుభవం. ఒక ఆయన మా భక్సింగ్ గారి గురించి మీకు తెలిసే ఉంటుంది. ఆయన రాసిన ఆయన మరి తన యొక్క రక్షణ అనుభవం చెబుతా అన్స్పీకబుల్ జాయ్ అన్నాడు. అఫ్ కోర్స్ ఆ మాట అది మన మీ పేతృపత్రికలో రాయబడిన మాట. అంటే యేసు ప్రభువులోకి బతికించబడటం ఇది ఒక అన్స్పీకబుల్ జాయ్ఫుల్ ఎక్స్పీరియన్స్. ప్రియుల నాకు జ్ఞాపకం ఉంది, నేను డిగ్రీ 2nd ఇయర్ వరకు కూడా ప్రభు అన్నా దేవుడు అన్నా ఎవరన్నా మాట్లాడితే మృతులను కదా, మరి సాతాను అధికారంలో ఉన్నవాడిని, లేకపోతే ఈ లోకానుసారంగా జీవిస్తూ ఉన్నప్పుడు అన్ని జీవడంబం అన్ని అట్లా జీవిస్తూ ఉన్నప్పుడు మరి నేను డిగ్రీ 2nd ఇయర్ లో యేసు ప్రభు గురించి వింటా ఉన్నప్పుడు ఈ కార్యం నాలో జరిగింది. నాకు ఇప్పుడు కూడా నేను జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఇట్స్ అన్స్పీకబుల్ జాయ్. నేను అదే హాస్టల్లో ఉన్నాను, మళ్ళీ తిరిగి హాస్టల్కి వెళ్ళి ప్రభుని అంగీకరించాను. ప్రభువులోకి వచ్చిన తర్వాత బతికించబడిన తర్వాత నేను గాల్లో నడుస్తున్నట్టుగా అనిపించింది. నాలో గొప్ప మార్పు సంభవించింది. ప్రియుల మనం కూడా ప్రభువుని అంగీకరించినప్పుడు మనలో ఏం జరిగిందనక జీవం వచ్చింది.
ఉదాహరణకు చూడండి, నేను ఇప్పుడు రూమ్ లో కూర్చున్నాను. ఇక్కడ రూమ్ లో కరెంట్ ఉంది, రూమ్ అంతా కూడా కరెంట్ ఎలక్ట్రిఫై చేయబడింది. కానీ ఈ రూమ్ లోకి ఈ యొక్క విద్యుత్ శక్తి ఆ యొక్క లైట్ ఎప్పుడు వస్తుంది? స్విచ్ చేసినప్పుడు వస్తుంది. అలాగనే మనం దేవుని చేత చేయబడిన వాళ్ళమే, అయితే పాపం చేత మృతులం అయిపోయాం, జీవం పోయింది, దేవునితో సహవాసం లేదు, దేవునితో సంబంధం లేదు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయం మీద పనిచేసి యేసు ప్రభు యొక్క జీవాన్ని మనకి ఇచ్చాడో మనలో వెలుగు వచ్చింది, జీవం వచ్చింది. కాబట్టి మనం బ్రతికాం అనే మాట జ్ఞాపకం చేస్తున్నాడు. రెండో చూస్తే మనం ఇంకా క్రీస్తులో ఏమయ్యాం అంటే మనం రైజ్డ్ విత్ క్రైస్ట్ అనగా క్రీస్తు యేసు ప్రభు వారు ఈ లోకంలో జీవించారు, పాపం లేకుండా జన్మించారు, పాపం లేకుండా జీవించారు, మరణించి తిరిగి లేచారు. ఈ దినాలు మనం లెంట్ డేస్ అంటాం కదా, అనగా శ్రమల దినాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ ప్రభు ఏ విధంగా మరణించాడో మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. యేసు ప్రభు మరణం నుంచి ఆయన తిరిగి లేచాడు. ఆ తిరిగి లేవటాన్ని బట్టి మనకేమైందనగా ఆ జీవం మనకు కూడా దాచబడి ఉంది. ఆయనతో పాటు రాజు అనగా నా కోసం ఆయన మరణించి తిరిగి లేచాడు. ఆయన యొక్క పునరుద్ధానంలో నాకు భాగం అనుగ్రహించాడు. అనగా ఆయన లేచినప్పుడు నా యొక్క రిప్రజెంటేటివ్ గా, ఆయన యొక్క ప్రతినిధిగా ఆయన నన్ను లేపాడు అనేది. దీని అర్థం ఏంటంటే మన కొలసీ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో ఈ మాటలు మనకు కనిపిస్తాయి. టైం ఎక్కువ అవుతుంది కాబట్టి నేను దాని భావాన్ని చెప్తాను. దానిలో మీరు జీవం క్రీస్తులో, యువర్ లైఫ్ ఈజ్ హిడెన్ ఇన్ క్రైస్ట్ అనే మాట యువర్ లైఫ్ విధానంలో నీకు పాలి భాగస్తులు ఉంది కాబట్టి నీ పాపాన్ని కోసం ప్రభు అవగాహనకి వచ్చింది. ప్రభు తిరిగి లేచినప్పుడు విజయాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. ఆయన కింద మనం ఆయన యొక్క జీవాన్ని దినను పొందుకోవడానికి దేవుడు మనకు సహాయం చేస్తాను. క్లుప్తంగా వివరించుకుంటూ వెళ్తున్నాను. 3వ పాయింట్, వీఆర్ సీటెడ్ విత్ క్రైస్ట్ అనగా మనకి అధికారం. నిన్న మనం చూసాం ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయం 15 నుంచి 23 వచనాల్లో ఆ పౌలు భక్తుడు చక్కగా వర్ణిస్తూ ఆ యేసు ప్రభు గురించి రాస్తూ ఈ ప్రార్థన చేస్తూ అసలు ఎందుకు ఈ ప్రార్థనలు ఖచ్చితంగా సమాధానం చెప్తాడో దేవుడు అంటే ఆయన ప్రభు గురించి చెప్తాడు. ఆయన ప్రభు ఎక్కడున్నాడు? తండ్రి కుడిపాసన కూర్చొని ఉన్నాడు. సమస్తం ఆయన అధికారం కింద ఇవ్వబడింది, ఆయన పాదాల కింద. అనగా మనం ఆయనతో పాటు ఉన్నాం. యేసు ప్రభు ఏ విధంగా విజయాన్ని పొందాడో, యేసు ప్రభు కింద సమస్తం ఆయన అధికారం కిందకి రాబడిందో అట్లాగూ మన యొక్క ఆయన అధికారంలో, ఆయన యొక్క విజయంలో మనకు పాలు భాగస్తుడిగా మనం చేశాడు. అనగా ప్రభుతో పాటు మనం కూడా విజయం పొందడానికి గొప్ప అవకాశం దేవుడు అనుగ్రహించాడు. ఆ యొక్క పొటెన్షియల్ సామర్థ్యాన్ని దేవుడు మనకి ఇచ్చాడనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మనం చూసాం, మనం ప్రభులోకి రానప్పుడు మనం ఏమై ఉన్నామో చూసాం. మనం మృతులమై, మనం ఈ లోక మర్యాదను అనుసరించి నడుస్తున్న వాళ్ళం, ఈ లోకం యొక్క ప్రకారం జీవిస్తున్న వాళ్ళమే, సాతాను యొక్క అధికారంలో ఉన్న వాళ్ళమే. మరి పాప స్వభావం మనలో ఉంది. పాప స్వభావం ఏమి చెబితే విచక్షణ రహితంగా జీవించిన వాళ్ళమే. మనందరం కూడా దేవుని యొక్క ఉగ్రతకి పాలి భాగస్తులమై ఉన్నాము. అయితే ఇప్పుడు మనకేమైందనగా ప్రభు మనకు జీవం అనుగ్రహించాడు, మనల్ని చచ్చిన వారిని లేపాడు. దేవుడిని చూడగలుగుతున్నావు, దేవుణ్ణి వినగలుగుతున్నావు. దేవుడు గొప్ప కార్యం మనలో చేశారు. రెండోది ఆయన మనం మరి ఆయనతో పాటు ప్రభు యొక్క పునరుద్ధాన శక్తిని మనం అర్థం చేసుకోవడానికి ఆయనతో పాటు మనం లేపబడ్డాం. అనగా యేసు ప్రభు ఆయన మరణించి తిరిగి లేపే అంత సత్యము, అలాగను పాపం మీద విజయం పొందడం అంత ఇది. అంతేకాకుండా ఆయనతో మనం కూర్చోబడ్డం అంటే యేసు ప్రభు యొక్క అధికారం కింద మనం కూడా ఉంటాం. అనగా మనకి విజయం పొందడానికి కావలసిన శక్తిని ప్రభు ఆల్రెడీ మనకు అనుగ్రహించాడనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. 3వ భాగంలోకి వెళ్దాం. 3వ భాగంలో చూస్తే మనకి ఈ 3 పదాలు మనం గ్రహించడానికి ప్రయత్నం చేసాం. మొదటిది మనం ఎలాగ చేసాం? వీఆర్ సేవ్డ్ బై గ్రేస్ త్రూ ఫెయిత్. ఇక్కడ 2 పదాలు మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. మనం కృప చేతనే రక్షింపడ్డాం. కృప అంటే ఏమిటి అంటే, కృప ఈజ్ అన్మెరిటెడ్ ఫేవర్, గ్రేస్ ఈజ్ అన్మెరిటెడ్ ఫేవర్. అనగా మనకు అర్హత లేదు. చూసాం 1 నుంచి 3 వచనాల్లో మనకు అర్హత లేదు. అయినప్పటికీ ప్రభు ఆయన కృప చేత రక్షింపడ్డాడు.
ఆయన కృపచేత మనం రక్షింపడమనగా మనం అర్హులం కాదు, కానీ ఆయన చేశారు. మనకి మీ దేవుని యొక్క వాక్యంలో ప్రభు జీవించినప్పుడు మరి పాపంలో పట్టబడిన ఒక స్త్రీ యోహాను సువార్త 8వ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. తీసుకొచ్చి మరి ధర్మశాస్త్రం ప్రకారం, ఈ లోకం ప్రకారం, ఈ లోక నియమాల ప్రకారం, మరి లేకపోతే ధర్మం ప్రకారం ఆమె శిక్షణ పడాలి. ఆమె రాళ్ళేస్తూ ఉంటారు. రాళ్ళేస్తూ ఉంటే ప్రభు వచ్చి మీలో పాపం చేయని వాళ్ళు రాళ్ళేమంటారు, రాళ్ళేమంటే అందరూ వెళ్ళిపోతారు, ఎవరు వేయరు. అప్పుడు ప్రభు కూడా అక్కడ చూస్తే అసలు మీలో పాపం లేని వాడు రాయి వేయండి అన్నాడు. అయితే అక్కడ ఎవరు అర్హుడు కాదు, ప్రభు అర్హుడు. పాపం లేదు, ఆయన పాపం లేకుండా జన్మించాడు, పాపం లేకుండా జీవించాడు. అయితే ఆయన కూడా వేయలేదు. ఆమె వాస్తవానికి పాపం చేత పట్టబడింది, పాపంలో ఉన్నప్పుడు పట్టబడింది. అయితే ప్రభు అంటాడు, నేను కూడా నీకు శిక్ష వేయనమ్మా, నువ్వు ఇక నుండి పాపం చేయొద్దు అని చక్కటి మాట చెప్పి ఆమె వదిలేస్తాడు. ఆమె వాస్తవానికి ఈ లోకం ధర్మం ప్రకారం, ఈ లోక మర్యాద ప్రకారం ఆమె చేసిన పాపానికి శిక్ష పడాల్సిందే. అయితే ప్రభు కృప ఆమె పట్ల చూపించాడు. అలాగే మనల్ని కూడా ప్రభు మన పాపం నుంచి విడుదల అనుగ్రహించి, మనం అర్హులం కాదు కానప్పటికీ మనల్ని ఆయన కృపచేత రక్షించాడు. రెండోది విశ్వాసము, ఫెయిత్. విశ్వాసం ద్వారా ఎవరి మీద విశ్వాసం గురించి చాలా మాటలు చెప్పబడ్డాయి దేవుని యొక్క వాక్యంలో. మనం చూస్తే మరి రోమపత్రిక 10వ అధ్యాయం 9వ వచనంలో మనకి ఈ మాటలు కనిపిస్తాయి. మనకి టైం లేదు కాబట్టి నేను ఆ పదాలని జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ఎలాగో మనం హృదయంలో విశ్వసించాం, నోటితో ఒప్పుకుంటే నువ్వు ఎవరి యందు విశ్వాసం, యేసు ప్రభు, దేవుని యందు యేసు ప్రభు నా పాపాల కోసం మరణించాడు, యేసు ప్రభువులో నా పాపాలు క్షమించబడతాయి, ఆయన కాల్చిన రక్తంలో నా పాపాలు క్షమించబడతాయని నీకు అర్థమయ్యి ఆయన యందు విశ్వాసం ఉంచితే మనం రక్షింపబడ్డాం. ఎవరి యందు విశ్వాసం? నీ యందు కాదు సుమా, లేకపోతే ఇంకెవరి మీద కాదు, ప్రభు యందు విశ్వాసం. యేసు ప్రభువులను అందు విశ్వాసం ఉంచిన వాళ్ళు రక్షింపడతారు. దీన్ని సేవింగ్ ఫెయిత్ అంటాం. నిన్న కూడా నేను జ్ఞాపకం చేశాను, సేవింగ్ ఫెయిత్. సో కాబట్టి మనం ఎవరు కూడా నేను రక్షింపడ్డాను కాబట్టి నేను మనలో గొప్ప ఉంది అనుకోవడానికి లేదు. అదే మాటలు ఇక్కడ మనకు పౌరు భక్తులు జ్ఞాపకం చేస్తున్నాను కదా, ఎవరు కూడా డంబంగా ఉండడానికి వీల్లేదు. ఈ మాట కనిపిస్తుంది, మీరు విశ్వాసం ద్వారా కృపచేత రక్షింపడ్డారు. 2వ అధ్యాయం 8వ వచనంలో, ఇది మీ వల్ల కలిగేది కాదు, దేవుని వరమే, అది మీ క్రియల వల్ల కలిగేది కాదు గనుక ఎవడనూ అతిశయింపడానికి వీల్లేదు. ఎవరు కూడా గొప్పగా అని చెప్పుకోవడానికి వీల్లేదు. ప్రభు కృపను బట్టి, ప్రభువులో నీకున్న విశ్వాసాన్ని బట్టి మనం రక్షింపడ్డాం అనేది మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఎప్పుడు కూడా మనం డంబంగా ఉండటానికి ఏదో నీ క్రియలను బట్టి ప్రభువుని నీ సంతోష పెట్టలేము. ప్రభు కృప చేత విశ్వాసం ద్వారా మనం రక్షింపడ్డాం. రెండో పదాన్ని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది చాలా గంభీరమైన పదం. వీఆర్ ద వర్క్మ్యాన్షిప్ ఆఫ్ గాడ్. ఈ వర్క్మ్యాన్షిప్ ఆఫ్ గాడ్ అనే మాట చూస్తే చాలా దీనికి మనకి బైబుల్ మీకు తెలిసినట్టుగా బైబుల్ మనకి ఏ భాషలో రాయబడింది? గ్రీక్ భాషలో రాయబడింది, అరామిక్ లో రాయబడింది, హీబ్రూ భాషలో రాయబడింది. ఒకవేళ ఈ పదాన్ని తీసుకుంటే వర్క్మ్యాన్షిప్ అనే పదం పోయమో, ఈ అంటే పోయమో అనే పదం నుంచి తీసుకోబడింది. అంటే దీని అర్థం ఏంటంటే ఇది దీనికి సమానమైన పదాలు ఇంకొకటి ఏంటంటే పొయిట్రీ లేదా క్రియేషన్. పొయిట్రీ అంటే కవిత్వం తెలుసు కదా, క్రియేషన్ సృష్టి. వాటిని సృష్టి అనే పదాన్ని రాయడానికి కూడా ఈ వర్క్మ్యాన్షిప్ అంటే పోయమా అనే పదాన్ని ఉపయోగించారు. లేకపోతే పొయిట్రీ గురించి కూడా పోయమా అనే పదాన్ని ఉపయోగించారు. అంటే దీని అర్థం ఏంటంటే మీ ఉదాహరణకి నేను కవిత గురించి చెప్తాను చూడండి. నేను ఇది దాదాపుగా ఒక 15 సంవత్సరాల క్రితం ఈ మాటలు విన్నాను. పట్టు పట్టరాదు, పట్టు విడవరాదు, పట్టు పట్టినవాడు బిగబట్టవలను, పట్టు విడుచుట కంటే పడి చచ్చుట మేలయ్యా. చూడండి, ఈ రచయిత తన కవిత్వంలో చూడండి, పట్టు పట్టరాదు, పట్టు విడవరాదు, పట్టు పట్టినవాడు బిగబట్టవలను, పట్టు విడుచుట కంటే పడి చచ్చుట మేలయ్యా. ఏం చెప్పాలనుకుంటున్నాడు ఈ రచయిత, ఈ కవి? ఏం చెప్పాలనుకున్నాడంటే నువ్వు ఏదైనా సంకల్పిస్తే దాని సంకల్పం ప్రకారం దాన్ని సాధించడానికి ప్రయత్నం చేయాలి. అది చక్కగా ఆ భావాన్ని చెప్పడం కోసం రిథమాటిక్ వర్డ్స్ ఉపయోగించాడు. నేను ఎప్పుడు 15 సంవత్సరాల క్రితం విన్నాను. అది వరంగల్లో నేను సేవ చేస్తున్నప్పుడు విన్నాను. ఇప్పుడు కూడా నా మైండ్ లో ప్రింట్ అయింది. కాబట్టి రచయితలు ఏం చేస్తారు?
కవులు ఏం చేస్తారంటే వాడు చెప్పాలనుకున్న విషయాన్ని చక్కగా స్పష్టంగా అర్థమయ్యే రీతిగా రిథమాటిక్ వర్డ్స్ ని ఈజీగా గుర్తుండేటట్టుగా చెప్తూ ఉంటారు. అలాగున ప్రభు మన మీద నేను దేవుని పని అంటే అర్థం ఏంటంటే దేవుడు నా మీద పనిచేస్తా ఉన్నప్పుడు లేదా నన్ను చూస్తున్నప్పుడు దేవుడు ఎవరో అర్థం అవుతుంది. అనగా దేవుడు తన చేతులతో చక్కగా దాన్ని నిర్మిస్తా ఉన్నాడు. ఆయన నిర్మిస్తా ఉన్నాడు అంటే ఇంకా దాన్ని ఇంకా బాగా లోతుగా అర్థం చేసుకోవాలంటే మనం ఎక్కడ జన్మించాలి, నీకు ఎంత హైట్ ఉండాలి, ఎంత వెయిట్ ఎంత నువ్వు నీ యొక్క జ్ఞానం ఉండాలి, ఐక్యూ లెవెల్స్ ఉండాలి, అన్ని కూడా దేవుడు మన మీద పనిచేస్తూ ఉన్నాడు. ఆయన పనిగా ఉన్నాం. మనం చూస్తా ఉన్నప్పుడు దేవుడు స్పష్టంగా అర్థమయ్యే రీతిగా ఆయన చేతి పనిగా చేసుకున్నాడు. కాబట్టి మనం ఎంతో సంతోషించాలి, ప్రభుని ఆరాధించాలి. ప్రభువా నన్ను మీరు జ్ఞాపకం చేసుకున్నాడు, మీ పని వారిగా చేసుకున్నారు, ప్రభువా మీ చేతి పనిగా చేశారు, మీకు వందనాలని. ఎందుకు చేసుకున్నాడు? 3వ పదం మనకు కనిపిస్తా ఉంది. ఎందుకు చేసుకున్నాడంటే ఆయన ఇంగ్లీష్ లో ఉంటది, వీఆర్ ద వర్క్మెన్షిప్ ఆఫ్ గాడ్ created in Jesus Christ to do the good works that are prepared already అనే మాట ఉంటది. అనగా నువ్వు అసలు ఈ భూమి మీదకి రాకముందే మంచి కార్యాలు చేయటం కోసం దేవుడు నిన్ను సంకల్పించాడు. క్రీస్తులో యేసు ప్రభులోకి నువ్వు వస్తావు. యేసు ప్రభు ద్వారా దేవుని సహవాసంలోకి వస్తావు. దేవుని యొక్క సారూప్యం నీలో మళ్ళీ తిరిగి నిర్మించబడి ఎందుకు అంటే నీకు ఒక ఉద్దేశం ఉంది. ఏంటి ఆ ఉద్దేశం? మంచి కార్యాలు చేయటం కోసం. దేవుని యొక్క మాటల్లో మనం చూస్తే దేవుని యొక్క వాక్యం మనం చూస్తే సత్క్రియ గురించి చెప్పబడింది, నీతి కార్యాల గురించి చెప్పండి. నీతి కార్యాలు అనగా భక్తికి సంబంధించినవి, కానీ సత్క్రియలు అనగా మంచి కార్యాలు, దేవుని కోసం చేసే కార్యాలు, మంచి కార్యాలు చేయటం కోసం దేవుడు మనల్ని ఏర్పాటు చేస్తున్నాడు. అనగా మనకు ఒక ఉద్దేశం ఉంది. ఎప్పుడు కూడా నేనేదో ఆకస్మికంగా కొంతమంది ప్రార్థన చేస్తూ నేను కుక్క లాంటి దాన్ని, నేను పంది లాంటి దాన్ని, నేను అందుకు పనికి వాళ్ళని అలా అనుకోవడానికి వీళ్ళే లేదు. మనం పంది లాంటి వాళ్ళమే, పాపంలో దొరిలాడాం. అయితే ప్రభు మన క్రీస్తులో తిరిగి క్రీస్తులో రక్షించాడు. ఎందుకోసం? మంచి కార్యాలు. నీకు ఒక ఉద్దేశం ఉంది, ఒక ఉద్దేశం ఉంది. ఆ ఉద్దేశాన్ని మనం నెరవేర్చాలి. ప్రభుని ప్రతిరోజు కూడా ప్రభా ఈ రోజు మీకోసం నేను ఏం చేయాలి అని మనం ప్రభుని అడిగి మనం ముందుకెళ్ళాలి, మనకి జీవించాలి. ఎందుకంటే నీ కోసం ఒక ఉద్దేశాన్ని, నీకు మంచి కార్యాలు చేయటం కోసం మనల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. నీ మీద నా మీద ఆయన పని చేస్తున్నాడు అనే విషయం కూడా మనకు అర్థమైంది. కాబట్టి ఈ 3 విషయాలు మనం ధ్యానం చేసాం. మొదటి నుంచి 2వ అధ్యాయం 1 నుంచి 3 వచనాల్లో మనం చూసాం. మనం క్రీస్తులోకి రాకమునుపు మన జీవితం ఎలా ఉందో మనం చూసాం. మనం మృతులమై ఉన్నాం. మనం ఈ లోకం యొక్క పద్ధతుల ప్రకారం జీవించాం. సాతాను యొక్క అధికారం కింద ఉన్నాం. శరీరం యొక్క స్వభావాన్ని బట్టి, పాప స్వభావాన్ని బట్టి పాపాలు చేసుకుంటూ దేవుని ఉగ్రతకు లోనైన వారు ఉన్నాం. అయితే ప్రభు మనల్ని జీవం అనుగ్రహించాడు. ఎలాగ? పరిశుద్ధాత్మ ద్వారా యేసు ప్రభు యొక్క పునరుద్ధానాన్ని బట్టి మనలో ఆ జీవాన్ని తీసుకొచ్చాడు. ప్రభు తీసుకొచ్చి మనం విజయం పొందడానికి కావాల్సిన శక్తిని ఆయన మనలో ఇమిడ్చారు అనే విషయాన్ని మనం గ్రహించాం. క్రీస్తులో మన జీవితం ఏమిటో మనం చూసాం. అయితే మనం ఎలాగో రక్షింపడ్డాం అనేది కూడా మనం చూసాం. ఎలాగ రక్షింపడ్డాం అంటే మనం కృపచేతనే విశ్వాసం ద్వారా రక్షింపడ్డాం. ఆయన చేతి పనిగా ఉన్నాం. అది గొప్ప ఆలోచన. దేవుని చేతి పనిగా ఉండటం గొప్ప ఆలోచన. నీకు నాకు దేవుడు ఒక స్పష్టమైన ఉద్దేశం కలిగి ఉన్నారు అనేది మనకు అర్థమవుతుంది. కాబట్టి మనం ఏం చేయాలి? అందుకే రోమపత్రికలో 12వ అధ్యాయంలో ఆ పౌలు భక్తుడు ఈ గంభీర సత్యాన్ని చెప్తూ అప్పుడు అంటాడు, ఏమని రాస్తాడంటే సబ్మిట్ యువర్ బాడీస్ యాజ్ ఎ లివింగ్ సాక్రిఫైస్ అంటాడు. మన శరీరాలని ప్రభు కోసం సమర్పించుకోవాలి. ఈ రోజు మనం ప్రారంభించబడతా ఉన్నాం. దేవా ఈ దినమంతట్లో నా కాళ్ళతో, నా చేతులతో, నా యొక్క వ్యక్తిత్వంతో నేను మంచి కార్యాలు చేయడం కోసం నన్ను ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి మంచి కార్యాలు చేయడానికి కావాల్సిన కృపను నాకు అనుగ్రహించు ప్రభు అని మనం ప్రార్థన చేసుకుంటూ ప్రతిరోజు కూడా దేవుని ఉద్దేశాలు చేయడం కోసం మనం సంకల్పించుకొని మనం ప్రభు కోసం జీవించడానికి ప్రభు సహాయం చేయాలని ప్రార్థన చేసుకుందాం. రండి, తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మా ప్రేమగల తండ్రి, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తున్నాం. ప్రభా, మేము పాపంలోకి రానప్పుడు, మీలోకి రానప్పుడు మేము మృతులమై ఉన్నాం ప్రభా. మీ జీవం మాలో లేదు ప్రభా. మేము ఈ లోకంలో అందరూ జీవించినట్టుగానే శరీరాశ, నేత్రాశ, జీవడంబాలను అనుసరించి జీవించాం ప్రభా. దేవా, సాధారణమైన అధికార కింద జీవించాం ప్రభా. ప్రభా, మరి మాలో శరీర స్వభావాన్ని బట్టి, పాప స్వభావాన్ని బట్టి మేము పాప కార్యాలు చేస్తూ ప్రభా మీ ఉగ్రతకు పాత్రమై ఉన్నాం.
ప్రభావ మేము నిత్య నరకాగ్నికి చేరవలసిన వారు అయి ఉన్నాం. అయితే ప్రభావం రక్షించుకున్నారు, మీ జీవాన్ని మాలో అనుగ్రహించి నన్ను మమ్మల్ని బ్రతికించారు ప్రభా. అంతేకాదు దేవా, క్రీస్తు కూడా మమ్మల్ని లేపారు ప్రభా. క్రీస్తు యొక్క పునరుద్ధాన శక్తి మా కోసం ఉంచారు ప్రభా, మీకు వందనాలు. అంతేకాదు రాజా, మీతో పాటు మమ్మల్ని కూర్చొని పెట్టారు, మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. మిమ్మల్ని స్తుతిస్తున్నాం, మిమ్మల్ని గణపరుస్తున్నాం, ఆరాధిస్తున్నాం తండ్రి. మా ప్రభా, మా దేవా కేవలం మేము మీ కృప ద్వారా, మా కార్యాలను బట్టి కాదు, మా గొప్పదాన్ని బట్టి కాదు, మా నీతి కార్యాలను బట్టి కాదు, కేవలం మీ కృప చేత మీ యందు మాకు విశ్వాసాన్ని అనుగ్రహించడాన్ని బట్టి మేము రక్షింపడ్డాం ప్రభా. మీకు వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తున్నాం తండ్రి. మీ చేతి పనిగా మమ్మల్ని ఏర్పాటు చేస్తున్నారు ప్రభా, మీకు వందనాలు ప్రభా. మా మంచి కార్యాలు చేయడం కోసం మాకు ఒక ఉద్దేశం కలిగి ఉన్నారు ప్రభా, మీకు వందనాలు, స్తోత్రాలు. ఆ ఉద్దేశం చేయడానికి కోసం కృపను అనుగ్రహించండి, జ్ఞానాన్ని అనుగ్రహించండి, నడిపించండి, బలపరచండి. విత్తబడిన వాక్యం మా హృదయాలను నిలకటి ఫలింపు చేయమని మా రక్షకుడు మా ప్రభువు యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడూ